బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో మంటల ఘటన కేసును సిఐడికి ఇస్తున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ తెలిపారు. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైనట్లు చెప్పారు. ఇక వాళ్ళ ఇంట్లో సోదాలు ఉండకూడదని పత్రాలు గుర్తించినట్లు తెలిపారు. దానిపైన కేసు నమోదు చేస్తామన్నారు. ఆ పత్రాలు ఎందుకున్నాయో విచారిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సోదాలు విచారణలో ఎవరిని అరెస్టు చేయలేదని డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఒక వారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక దాని ఆధారంగా విచారణలు, అరెస్టులు ఉంటాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ దామోదర్, మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో మంటలు చెలరేగిన ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ రోజు కేసు నమోదు చేసినట్లు రాయలసీమ డిఐజీ, కర్నూలు రేంజ్ డిఐజీ అయిన కోయ ప్రవీణ్ మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ఇందుకు సంబంధించి దోషిగా ఆయన మీద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఆర్డీఓలు హరిప్రసాద్, మురళితో పాటు గౌతమ్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, వీరితో పాటు జింకా చలపతి, మాధవ్ రెడ్డి, అదేవిధంగా షేక్ బాబ్జాన్ల మీద కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 7 మంది మీద కేసు నమోదైనట్లు, అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేసు నమోదు, పూర్తిగా అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ఏదైతే ఈ కేసును పూర్తి స్థాయిలో సిఐడికి ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఏదైతే మొదట్లో మణిశంకర్ అయ్యర్, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ముందుగానే వచ్చి మొదటి రోజే పరిశీలించాడు. ఆ తర్వాత అప్పట్లోనే డీజీపీ కూడా తెలియజెప్పారు సిఐడికి అవసరమైతే కేసు ఇస్తామని. అదే విధంగా గత 7 రోజులుగా కేసు దర్యాప్తును సిఐడి పర్యవేక్షిస్తున్నది. ఈ రోజు అధికారికంగా సిఐడికి అప్పగించినట్లు తెలియజేశారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మొదటి దశలో వీరిని అరెస్ట్ చేశాము. 8 కేసులు పైగా నమోదైనట్లు కూడా చెప్పారు. దీంతో పాటు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఓ కేసు, భూదందాల పైన ఓ కేసు, 22A సంబంధించి నిబంధనలు ఉల్లంఘించి బెదిరించి బలవంతంగా భూములు లాక్కున్న దాని మీద మరో కేసు, ఈ విధంగా 8 కేసులు పైగా నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే మొదటి దశలో వీరి 7 మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గానే అతని పిఏ తుకారాం, అదేవిధంగా ఇంకో శశిధర్ సంబంధించిన తనిఖీల్లో ఏదైతే శశిధర్ ఇంట్లో అమూల్యమైన విలువైన సమాచారం తమకు లభ్యమైందని కూడా తెలియజెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి సమగ్ర విచారణ ఎంతకాలం పడుతుందనేది సిఐడి తేల్చి చెప్పనున్నట్లు తెలిసారు. ముఖ్యమంత్రి శాంతి భద్రతల విభాగాన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకే మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఇందులో ఎవరు వేలు పెట్టే ప్రసక్తే లేదు. మొత్తం మీద ఎవరైనా సరే భూదందా నిర్వహించింటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కోయ ప్రవీణ్ ఈ సందర్భంగా తెలియజెప్పారు. రైట్, థాంక్యూ దామోదర్. అన్ని రకాలుగా మనం తీసాం, అన్ని యాంగిల్స్ చూస్తున్నాం. అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం. అదే అనుమానితులు అందరి దగ్గర 15 మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది. సస్పెండ్ అంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా, మేము కాదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే 2 కానిస్టేబుల్స్ చేస్తాం, దీన్ని కానిస్టేబుల్స్ చేసాం. ఓకే, 2 అంటే లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం తొందరగా స్పందించకపోవడం వల్ల 2 చేయడం జరిగింది. సార్, ఈ విచారణ ఎన్ని రోజులు పట్టదు సార్? విచారణ అయితే అండి, ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం ఈ హౌస్ రైట్స్లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది. జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించడం. దగ్గర 500 వరకు దస్త్రాలు దొరికినాయి. సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల్ వ్యవహారం ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో నిగ్గు తేల్చాల్సి ఉంది. అదేవిధంగా నిన్న హైదరాబాద్లో అదుపులో తీసుకోలేదండి, హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు. ఇంకా